రామ్ నారాయణ రామ్. ఏదైనా భూమిలో ఎవరు అక్కడికి చేరుకుంటారో వారు అక్కడి వారితో కలుస్తారు. అప్పుడు వారు ఆ శివుని కలుస్తారు. ఎవరికి శరీరంపై నాగం చుట్టుకుపోయి ఉంటుంది. అప్పుడు మీరు అడుగుతారు, మీరు ఇలాంటి రూపంలో ఉన్నారా? కానీ ప్రజలు మిమ్మల్ని రాయిలా పూజిస్తున్నారు. అప్పుడు శివుడు చెబుతారు, నాకు తెలుసు, నేను వారికి సందేశం పంపుతాను, కానీ వారు వినలేరు. రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు. ఈ దేశపు ప్రజలు మరో దేశానికి వెళితే అక్కడి వారు వచ్చి వారితో మాట్లాడతారు. ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటారు. అదేవిధంగా కోట్లాది సంపద ఉన్నవారు కూడా కొన్నిసార్లు బేగుని, ఫులోరి వంటి తినుబండారాలు తినాలని కోరుకుంటారు, తింటారు కూడా. అలాగే దుఃఖం లేనప్పుడు దాన్ని స్వీకరించాలని అనిపిస్తుంది. ఆ సమయంలో ఈ ప్రజలు నా కోసం ఎంత ఏడ్చారు, వారికి ఎంత బాధ కలిగింది, వారికి ఏదైనా చేయాలి అని అనిపిస్తుంది. వారు సందేశాలను పంపుతూనే ఉంటారు. నేను ఆ భూమిలో జన్మించి అందరినీ అక్కడికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. అలా వారు ఒక శక్తితో అక్కడికి చేరుకుంటారు. వచ్చాక సాధారణంగా మారి సాధారణ జీవితం గడుపుతారు.